వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో మంచి ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను, అదేవిధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి వైట్ అనేది ఆఫ్ వైట్ అనేది ఉందన్నమాట. శారీ ఆఫ్ వైట్ మీద ఇట్లా ఫ్లోరల్ డిజైన్లో ఈ విధంగా ఉందన్నమాట. శారీ చిన్న టాజల్స్ అనేవి రెడీమేడ్గా వచ్చాయి. కింద వచ్చేసి బేబీ పింక్ మాదిరి, పైన వచ్చేసి సెమీ పట్ లాగా అనేది చిన్న బార్డర్ వచ్చేసింది, కింద వచ్చేసి పెద్ద బార్డర్ అనేది వచ్చేసింది. ఇది జరీ వీవింగ్తో ఉన్న శారీ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. లైన్స్ కడ్డీ బార్డర్ అనేది వచ్చేసింది శారీ అంతా కూడా. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బేబీ పింక్లో ఈ విధంగా నేనైతే డిజైన్ చేశాను. మన షాప్లో ఇట్లా ప్యాచ్ వర్క్ అన్నమాట. ప్యాచ్ వర్క్ వేసి బ్యాక్ సైడ్ చిన్న బటన్ అనేది ఇచ్చేసి మొత్తం కూడా థ్రెడ్ పైపింగ్తో ఈ విధంగా డిజైన్ చేసాము. శారీలో ఉన్న క్లాత్ అనేది తీసుకుని కట్టు చెంగు సైడ్ కొంచెం అనేది తీసుకొని ఈ విధంగా డిజైన్ చేయమన్నారు. కస్టమర్ వచ్చేసి ఇలా డిజైన్ చేయండి అని ఒక పిక్ అనేది మనకు సెండ్ చేసి అడిగారనమాట. ఈ విధంగా డిజైన్ చేశాను. మొత్తం బేబీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో అక్కడక్కడ మల్టీ కలర్లో అనేది శారీలో వచ్చేసాయి. ఫ్లోరల్ డిజైన్ అంతా ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి ఇంకొక పింక్ అన్నమాట, రాణి పింక్ లాగా అనేది మంచి పింక్లో ఈ బార్డర్ వచ్చేసి స్టోన్స్తో అనేది వచ్చేసింది అనమాట. సర్కిల్ సర్కిల్ లాగా వచ్చేసి స్టోన్స్ అంతా అక్కడక్కడ మైక్రో స్టోన్ లాగా వచ్చేసి శారీ మొత్తం కూడా చిన్న లేస్ బార్డర్ లాగా అనేది వచ్చేసింది. ఇది లేస్ అయితే కాదు, స్టోన్స్తోనే ఈ విధంగా రౌండ్స్గా ఈ విధంగా వచ్చింది. వి షేప్ అనేది ఇలా బేబీ పింక్లో సేమ్ ప్లెయిన్ క్లాత్ అనేది వచ్చేసింది కాబట్టి ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు. శారీ ఇలా ఉంది. కింద అనేది మనం బార్డర్ అనేది పక్కకు సపరేట్గా తీసి అటు ఇటు కూడా పైపింగ్ అనేది ఇచ్చేసి షార్ట్ హ్యాండ్ అనేది డిజైన్ చేశాను. స్టిచ్చింగ్ అనేది వి షేప్లో చిన్న టాజల్స్ ఈ విధంగా ఇచ్చి రోజ్ ఫ్లవర్ లాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ టాజల్స్ అనేది చిన్న టాజల్స్ ఇచ్చి ఈ విధంగా నడుముకి అలాగే నెక్కి హ్యాండ్స్కి సేమ్ థ్రెడ్ పైపింగ్ అనేది యూజ్ చేసి సిల్వర్ కాంబినేషన్లో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. మన లోకల్ కస్టమర్సే అన్నమాట, ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటారనమాట. ఈ కస్టమర్ వచ్చేసి ఈ విధంగా చాలా సింపుల్ బడ్జెట్లో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. శారీకి తగ్గట్టుగా ఇలా ఉందన్నమాట. మొత్తం ఈ 2 శారీస్ ఒక్కరివే. ఇంకొక శారీ వచ్చేసి ఇది ఇప్పుడు కింద అక్కడక్కడ నేవీ బ్లూకి గోల్డ్ లైట్ గోల్డ్లో ఈ విధంగా బుట్టాస్ వచ్చి మొత్తం కూడా బార్డర్ అనేది ఇంత పెద్ద బార్డర్ అనేది వచ్చేసింది అనమాట. ఒక 10 నుంచి 8 ఇంచ్ దాకా బార్డర్కి అంతా మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అనేది వచ్చేసింది రెడీమేడ్గా. మొత్తం ఇది ప్యాటర్న్ బ్లౌజ్ అనేది డిజైన్ చేసాము బోట్ నెక్లో. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్తో ఇట్లా డిజైన్ చేసామన్నమాట. ఒక టెంపుల్ బార్డర్ లాగా అనేది డిజైన్ వచ్చేస్తుంది. ఇట్లా ఈ విధంగా పైపింగ్ మొత్తం కూడా నడుముకి, అదేవిధంగా శారీలో ఉన్న గోల్డ్ ఏదైతే ఉందో లైట్ గోల్డ్, ఆ గోల్డ్కి మనం ఇట్లా డిజైన్ చేయించుకున్నారు. ఈ శారీస్ వచ్చేసి 2 శారీస్ అన్నమాట. సేమ్ ఇదే విధంగా ఇంకొక శారీ కూడా డిజైన్ చేయించుకున్నారనమాట. ఒకే ఇంట్లో వాళ్ళు అక్క చెల్లెళ్ళు మరి ఏదో కానీ సేమ్ ఇదే విధంగా డిజైన్ చేయించుకున్నారనమాట. ఈ విధంగా ఉంది శారీ. నేవీ బ్లూ అండ్ లైట్ గోల్డ్ కాంబినేషన్, మంచి స్టోన్ అనేది అక్కడక్కడ వచ్చేసింది. ఇది కూడా రామా గ్రీన్లో ఈ విధంగా ఉందన్నమాట. బార్డర్ వచ్చేసి పైనంతా చిన్న బార్డర్ అనేది వచ్చేసింది, ఒక 3 ఇంచ్ వెడల్పులో. కింద వచ్చేసి మనకు ఈ విధంగా కనపడుతుంది కదా, ఇట్లా వస్తుంది అన్నమాట. సేమ్ ఒకే ఇంట్లో ఈ విధంగా డిజైన్ అయితే స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. ప్యాటర్న్ బ్లౌజెస్ అలాగే ఈ 2 శారీస్ ఒకే వాళ్ళవి. హ్యాండ్స్కి వచ్చేసి మనకి పఫ్ ఇది ఏదైతే ఉందో వర్క్ మనకు కొంచెం పొడవుగా హ్యాండ్స్ అనేది పెట్టమన్నారు కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్లో బార్డర్ కూడా మనకు పైకి అనేది వేపించుకుంటూ ఉన్నారు కదా. ఇట్లా రౌండ్ నెక్ అనేది క్రాస్ కటింగ్లో స్టిచ్చింగ్ అనేది చేసాము. ఈ విధంగా ఉంది. 2 ఎలా ఉన్నాయన్నది ఒక చిన్న కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకొక శారీ అయితే మొత్తం
చూద్దాము. ఈ విధంగా ఈ శారీస్ 2 కూడా ఇలా ఉన్నాయి. లైట్ గోల్డ్ అండ్ నేవీ బ్లూ రామా గ్రీన్లో ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి టిష్యూ క్లాత్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి టిష్యూకి ఈ విధంగా కొత్తగా ట్రెండింగ్లో, ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఈ డిజైన్ కట్ వర్క్ డిజైన్లో ఉండి ఇలా ఉంది. దగ్గర నుండి చూపిస్తాను. గ్రీన్ అలాగే ఫ్లవర్స్కి అంతా కూడా గోల్డ్ అనేది యూజ్ చేశాను. లీవ్స్కి అంతా గ్రీన్ గోల్డ్ బ్లూ కలర్ అనేది ఈ విధంగా ఇచ్చాను. ఇలా ఉందన్నమాట. ఈ హ్యాండ్స్లో ఎంబ్రాయిడరీలో 3 రకాల హ్యాండ్స్ అనేది వచ్చేసాయి. ఇక్కడ మనం ప్యాచ్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోయినట్లుగా వస్తుంది అన్నమాట. కింద నుండి ఇట్లా ఈ విధంగా పైకి అనేది ఫ్లవర్ వచ్చేసి మళ్ళీ కిందికి డౌన్ అనేది వచ్చి కట్ వర్క్ అనేది ఈ విధంగా ఉంది. మనకి ఇక్కడ కట్ వర్క్ అయినా మనం ప్యాచ్ డిజైన్ నెట్తో కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా కట్ వర్క్ డిజైన్లో చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈ డిజైన్ ఇలా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. ఈ టిష్యూ క్లాత్ మీద కూడా డిజైన్ అనేది చాలా బాగా ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది. మనకు మల్టీపర్పస్ కోసం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. ఇది ఒక శారీ అన్నమాట. ఈ శారీకి లైట్ బెనారసీ శారీ అన్నమాట. ఇది లైట్ వెయిట్లో చాలా షైనింగ్లో అయితే ఉంది. ఇది వచ్చేసి కొంగు పళ్ళు పాట అన్నమాట. శారీకి ఇది ఇట్లా ఈ విధంగా చాలా లో బడ్జెట్లో అనేది సింపుల్గా బట్ ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో డిజైన్ చేయించుకున్నారు. ఇక్కడ మనకు హ్యాండ్స్ దగ్గర బార్డర్ అనేది ఏమీ మనం కదపకుండా కింద అనేది మనం శారీలో మనకు బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో ప్లెయిన్లో వచ్చేసింది కదా, ఈ విధంగా ఎంబ్రాయిడరీ అనేది రౌండ్ నెక్కి ఇచ్చేసి చిన్న టాజల్స్ అనేది కూడా పెట్టాము. అదేవిధంగా బార్డర్ని మనం ఏం డిస్టర్బ్ చేయకుండా కింద అనేది మనం సపరేట్గా మనం వర్క్ అనేది వేసి బార్డర్కి అటాచ్ చేశాను అనమాట. హ్యాండ్స్కి నాకు ఈ విధంగానే కావాలని కస్టమర్ అయితే డిజైన్ చేయించుకున్నారు. ఇట్లా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఈ విధంగా కూడా స్టిచ్చింగ్ చేయిస్తున్నారు కదా, నేను కూడా ఇదే విధంగా చేశాను. ఈ విధంగా రౌండ్ బ్యాక్ అంతా యూ షేప్లో చాలా బాగుంటుంది. ఇది సింపుల్ బడ్జెట్లో పింక్ అండ్ గ్రీను శారీలో ఉన్న కలర్స్ ఏదైతే ఉందో అవి యూజ్ చేసి, మనకు 2 కలర్సే ఉన్నాయి కాబట్టి నేను అనేది పింక్ అనేది యాడ్ చేశాను అనమాట. ఫ్లవర్స్కి అంతా కూడా మనకు ఇట్లా 2 కలర్సే ఉంటే మనము కొంచెం వేరే కలర్ కూడా యాడ్ చేసుకుంటే మనకు లుక్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.